హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచనారాణి గారి మౌన పోరాటం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. మీత తల్లిదండ్రులకి చెప్పకుండా రజనీని వివాహం చేసుకుంటుంది. మీత తల్లి హార్ట్అటాక్ తో చనిపోయిందని టెలిగ్రామ్ వస్తుంది. మీత తండ్రి కూడా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. మీతకి ఇప్పుడు 2 ఆడపిల్లలు, శాంతి, ప్రశాంతి. సుహాసిని భర్త రవిచంద్ర, కూతురు రామ యాక్సిడెంట్లో చనిపోతారు. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. మీత పిల్లలతో ఇంకా ఆఫీస్ పనులతో లైఫ్లో చాలా బిజీ అయిపోతుంది. రజని ఒకరోజు అనుకోకుండా మహర్షి ఆనందమయిని కలుస్తాడు. కొన్ని రోజుల తర్వాత తను మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నానని మీతతో చెప్తాడు. మీత రజని ఎలాగైనా ఆశ్రమానికి వెళ్లకుండా ఆపడానికి నిశ్చయించుకుంటుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. మీత ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది. సరాసరి ఆ ఆనంద మహర్షి ఆశ్రమానికే వెళ్ళింది. ఇదివరకు తను వచ్చిన ఆ 10 నిమిషాల్లో అంతగా గమనించలేదు. ఇప్పుడు పరీక్షగా చూస్తోంది. ఇక్కడ ఆ వాతావరణమే వేరుగా ఉంది. చాలా సుందరమైన ప్రదేశంగా దాన్ని తీర్చిదిద్దారు. అందరూ తాగే మంచినీటికి కరువు వచ్చి మలమలమాడుతుంటే, ఒక్క బిందె నీళ్ల కోసం మైల్ దూరం ఎండలో నడిచి వెళ్తుంటే, ఇక్కడ పచ్చగడ్డికి పార్కులా తయారు చేసిన రంగురంగుల పూల మొక్కలకి నీళ్లు పుష్కలంగా పైపులతో లభిస్తున్నాయి. ఎటు చూసినా కంటికింపు అయిన పచ్చదనం. ఈ ప్రపంచంలో మురికి అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్న పరిశుభ్రత. లోపలికి వెళ్తే అంతటా చలవరాయి పరిచిన పెద్ద విశాలమైన హాలు. అక్కడ గోడకి అమర్చిన బాక్సుల్లో మంచి మంద్రంగా మృదుమధురంగా భజన వినిపిస్తోంది. దానికి అనుగుణంగా స్త్రీలు పురుషులు కలిసి ఒకరిని ఒకరు పట్టుకుని మౌనంగా డాన్స్ చేస్తున్నారు. అది భజన లేక డాన్సా మీదకి అర్థం కాలేదు. మహర్షి మనసుకి శరీరానికి ఏకకాలంలో విముక్తి కావాలి అంటారు అని రజని చెప్పటం గుర్తుకు వచ్చింది. మీధ వారి మధ్య నుంచి లోపలికి వెళ్లటానికి చూస్తోంది. వారంతా అర్థనిమీలిత నేత్రాలతో ఏదో పారవస్యంలో ఉన్నట్టుగా, ఈ ప్రపంచంలో ఉండే సుఖదుఖాలతో ప్రమేయం లేనట్టుగా ఉన్నారు. వారిలో అత్యధిక శాతం చదువుకున్న వారేనట. అందంగా కూడా ఉన్నారు. ప్రతివారు దాదాపు ఏదో ఒక విద్యలో నిష్ణాతులే అని రజని చెప్పాడు. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, స్కాలర్లు, జమీందారీ వారసులు, వీళ్ళంతా దేనికోసం అన్వేషిస్తున్నారు? వీళ్ళకి అసలేం కావాలి? వాళ్ళు స్వయంగా తమ తెలివితేటలతో, వ్యక్తిత్వాలతో జీవితంలో సాధించుకోలేని సుఖశాంతులు ఎవరో ఒక వ్యక్తి ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తికి దైవత్వం అంటగడుతున్నారు. మీధకి వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తోంది. మీరిలా జీవితాలు వదులుకొని వచ్చేటంత గొప్ప వ్యక్తా ఈ మహర్షి? ఏదో మిరాకిల్ చేసి మీ బాధలు, మనోవ్యతలు దూరం చేస్తాడని నమ్ముతున్నారా మీరు? ఎంత అమాయకులు! మీకంటే ఎర్రటి ఎండలో చెమటలు దిగజారుస్తూ శ్రమపడే కూలీలు నయం. వారికి తోచినంత కష్టం, దొరికినంత తిని తృప్తి పడతారు. మీదకి లేని ధైర్యం వచ్చేస్తోంది. ఒక రకమైన తెగింపుతో, దీక్షతో ముఖం దీప్తివంతంగా అయింది. సరాసరి మహర్షి దగ్గరికే వెళ్తోంది. గది బయట ఒక అతను ఆపు చేశాడు. పేరు వ్రాసి చీటీ ఇవ్వండి. కాగితం ఇచ్చాడు. మీధ మిసెస్ రజని అని వ్రాసి ఇచ్చింది. ఆ వ్యక్తి లోపలికి వెళ్లి వెంటనే బయటికి వస్తూ మహర్షి రమ్మంటున్నారు అని చెప్పాడు. మీధ లోపలికి వెళ్ళింది. సువిశాలమైన గది, ఖరీదైన కార్పెట్, చాలా చక్కటి సువాసన గదంతా ఒక తీయటి వలలా వ్యాపించి ఉంది. అక్కడికి అడుగు పెట్టగానే మనసు గాల్లోకి తేలిపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఎదురుగా సింహాసనంలా లతలు చెక్కిన పెద్ద కుర్చీలో ఎర్రటి మెహమల్ దిళ్ల మధ్య మహర్షి ఆసీనులయ్యున్నారు. భగవంతుడు కూడా అంత టీవీగా కూర్చుని ఉంటాడేమో. మీధ ఆయనకి నమస్కరించింది. ఆయన చిరునవ్వుతో చేయి గాల్లోకి ఎత్తి అలవోకగా ఆశీర్వదించారు. చెప్పమన్నట్టు చూశారు. మీధ తనని గురించి, రజనీని గురించి క్లుప్తంగా చెప్పింది. చివరలో చేతులు జోడిస్తూ రజని సన్యసిస్తున్నానని అంటున్నాడు. దయుంచి మీరు రజనీని నా నుంచి, పిల్లల నుంచి విడదీయకండి. అతన్ని మా దగ్గరే ఉండనీయండి అంటూ అర్థించింది. ఆయన గొంతు ప్రశాంతంగా, మధురంగా అయినా ఖచ్చితంగా వినిపించింది. పిచ్చిదానా, సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావు. ఒకరి మనసు మీద ఇంకొకరి పెత్తనం ఉండకూడదు. అలా ఉంటే ఆ బంధం సంకెళ్ళు అవుతుంది. రజని మనసు నాకు అర్పితమైంది. అతని శరీరం మాత్రం నీ దగ్గరున్న లాభం లేదు. అది బలవంతంగా ఉంచాలని చూస్తే కృషించి నశిస్తుందే తప్ప ఆనందపడదు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను అంది మీధ. నువ్వు అతన్ని ప్రేమిస్తే అతను నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు మా ఇద్దరిని విడదీయకు. ఆయన గొంతు మధ్యలోనే మీధ మాట శాంతం కాకమునిపే గట్టిగా అంది. అది గర్జనలా ఉంది.
ఆయన మళ్లీ ప్రశాంతత నిండిన చిరునవ్వుతో, ప్రేమ అంటే బంధం కాదు, ప్రేమలో స్వేచ్ఛ ఉండాలి, ఆనందం లభించాలి, అది ప్రేమ. మూర్ఖులైన వాళ్ళకి ఇది తెలియదు. ఆయన పక్కనున్న వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి ఆ మాటలు వజ్రాల మూటలు అన్నట్టుగా, చాలా విలువైనవిగా, నచ్చినట్లుగా, అంగీకారంగా శిరస్సు ఊపి నమ్రతగా చూశాడు. మేధ క్షణంసేపు నిరత్తరురాలయ్యింది. తర్వాత దూరం నుంచి వస్తున్న ఉత్తుంగ కిరటంలా ఆమె గొంతులో ఆవేశం రాసాగింది. ప్రేమలో స్వేచ్ఛయే కాదు, బాధ్యత కూడా ఉండాలి. సంస్కారం గల వాళ్ళు అది నమ్ముతారు. ఎవరు మూర్ఖులు? మీ చుట్టూ ఉన్నవాళ్లే. మీరు వీరిలో చాలా మందిలా తెలివిగల వాళ్ళని, డబ్బున్న వాళ్ళని మాత్రమే మీ దగ్గరికి రప్పించుకుంటున్నారేమిటి? మీకుగా మీరు ఒక కోటగోడలా ఈ అందమైన, అధునాతనమైన, సకల సౌకర్యాలతో, పరిశుభ్రతతో నిర్మించుకున్న ఈ ఆనంద సౌధం వదిలి బయటికి రారేం? బయట ప్రపంచంలో ఎంతమంది అనాథలు, ఎందరు వ్యాధి పీడితులు, సమస్యల దావాలంలో మాడి మసి అవుతున్న మధ్యతరగతి మనుషులు, వీధుల్లో తిరిగాడు దరిద్ర నారాయణులు. వారి దగ్గరికి మీరు రారు. ఎందుకని? వారి అశాంతి దూరం చేయరేం? మీ చల్లని చేత్తో, హితవచనాలతో వారి బాధల్ని రూపుమాపరేం? మీరు దైవజ్ఞులైతే ఆ శాంతి కోరల మధ్య నలిగిపోతున్న మా మామూలు మనుషులకి మనశ్శాంతి కోసం ఏదైనా చేయండి. వారికి మనోబలంగా నిలబడండి. వారి పట్ల మీ బాధ్యత లేదా? ఎందుకు మీకీ రాజభోగం? ఎందుకీ రాచరికం? కోర్కెల వాసనలతో ఊరగాయలా మగ్గి ఉన్న మీరు కోర్కె రాహిత్యం గురించి ఇంకా మాకేం చెబుతారండి? మహర్షి అనేది మీకు ఒక మకుటం. మీ చుట్టూ ఉన్న వారిని స్వేచ్ఛ అనే పేరుతో వారిని గుర్రాల్లా అదిలిస్తున్నారు. వారి మనసులో మూర్ఖత్వంతో మీరు వ్యాపారం చేస్తున్నారు. ఈ సంఘంలో అందరిలోకి మీరే అసలు సిసలు అయిన వ్యాపారి. ఎప్పుడో ఒకసారి మీరు చేస్తున్న ఈ వ్యాపారానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అది తప్పదు. మేధ ఆవేశంతో అరుస్తుంటే అందరూ తొంగి చూడసాగారు. బలిష్టంగా ఉన్న ఒక యువకుడు వచ్చి మేధని రెక్కపట్టి ఈడ్చుకు వెళ్ళినట్టుగా బలవంతంగా అవతలికి లాక్కుపోయాడు. ఆశాభంగం మనిషిని ఆవేశపరుస్తుంది, మహర్షి చిరునవ్వుతో అన్నాడు. ఎదుటివాళ్లు తల ఊపారు. మేధ ఇంటికి వచ్చింది. ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర గోడకి ఉన్న అద్దంలో తన ముఖం కనిపించింది. మేధ తదేకంగా చూసింది. ఎవరిది ముఖం? 1000 మైళ్ళు ఎర్రటి ఎండలో, ఎడారి ఇసుకలో నడిచి వచ్చినట్లుగా ఉంది. అలసటగా, నిస్పృహగా, ప్రాణం లేనట్టుగా, మరికాస్త దూరం కూడా వెళ్ళలేను అన్నట్టుగా. ఆ ముఖంలో ఒక పేదరికం స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చేసింది తను? మహర్షి దగ్గరికి వెళ్లి చేతులు చాచి, నా భర్తని నాకు భిక్ష పెట్టండి అని యాచించింది. ఏమైందప్పుడు? యాచకులు తిరస్కరించబడ్డట్టే వెళ్ళగొట్టబడింది. సిఫార్సుతో కాపురం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నావా? మేధకి వ్యంగ్యపూరితమైన మాటలు మనసుని చీలుస్తున్నాయి. ఇంతలో బయట చప్పుడైంది. మేధ తిరిగి చూసింది. రజని లోపలికి వచ్చాడు. మేధ పిచ్చిదానిలా అతని దగ్గరికి పరిగెత్తి అతన్ని గట్టిగా, ఊపిరి ఆడనంత బలీయంగా కౌగిలించుకుంది. ఏడ్చేస్తూ, రజని, నన్ను వదిలి వెళ్లకు, నాకు భయం వేస్తోంది అంది. అతను పాశంలా తనని బంధించిన ఆ చేతులని నిర్లిప్తంగా విడదీశాడు. మేధ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు, నేను చచ్చిపోతే ఏం చేస్తావ్? మేధ దిమ్మరపోయినట్టు నిలబడింది. జవాబు చెప్పలేకపోయింది. మీ అమ్మా నాన్నలకి దూరమైతే నువ్వు బాధపడలేదే? అతను గుర్తు చేశాడు. మేధ రెచ్చిపోయింది. బాధపడలేదా? నీకు తెలుసా? నువ్వున్నావు కాబట్టి సేద తీరాను. నాలాగే మరొకరు దొరకవచ్చు నీకు. యూ రాస్కెల్, ఐల్ కిల్ యూ. మేధ అతని మీదకి ఉరికింది. పిచ్చిదానిలా అరిచింది, రక్కింది, ఏడ్చింది. కుప్పలా కూలిపోయింది. అతను అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మేధ ఇంకా క్రింద కూలబడి ముఖం మీద చేతులు కప్పుకొని హృదయ విదారకంగా ఏడుస్తూనే ఉంది. అతను అవతల గదిలో ఉన్నాడు. వింటూనే ఉన్నాడు. కాని అతని మనసు పాషాణంలా కరగడం లేదు. మేధ ఏడుపు ఇంకా ఎక్కువైంది. ఆ ఏడుపులో భయంకరమైన ఒంటరితనం ప్రతిధ్వనిస్తోంది. మేధ ఏడ్చి ఏడ్చి అక్కడ్నుంచి లేవటానికి శక్తి లేని దానిలా కుర్చీకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. తెల్లవారింది. పనికుర్రాడు వచ్చి అమ్మా అని పిలిచాడు. క్రింద కూర్చొని కుర్చీకి తల ఆనించి నిద్రపోతున్న మేధ ఉలిక్కిపడి లేచింది. అరే, తెల్లవారిందా? తల చిట్లగొట్టినట్లుగా నొప్పితో అదురుతుంటే భారంగా కింద నుంచి లేచింది. వాష్ బేసిన్ వైపు వెళ్తుంటే అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఒక ఉత్తరం గ్లాసు ఎత్తిపెట్టి కనిపించింది. మేధ అది తీసుకుని చూసింది. రజనీ వ్రాసాడది. అందులో ఇలా ఉంది: మహర్షి నన్ను తన వెంట అమెరికా రమ్మన్నారు. నేను వెళ్ళిపోతున్నాను. నా జీవితం ఆయనకి అర్పితం. రజనీ. మేధ కుర్చీలో కూలబడింది. రజనీ వెళ్ళిపోయాడు. తనని వదిలేసి వెళ్ళిపోయాడు.
ఎవరికోసమైతే తల్లిదండ్రులని, డబ్బుని, చదువుని, సుఖమయమైన భవిష్యత్తుని, సర్వస్వాన్ని వదిలేసి వచ్చిందో ఆ వ్యక్తే తనని వదిలేసి వెళ్ళిపోయాడు. మీదకి విరగబడి నవ్వాలనిపిస్తోంది. ఏడుపు పెద్దగా వచ్చేస్తోంది. గుండెల నిండా చల్లదనం పేరుకుంటోంది. కళ్ళ చుట్టూ చీకటి తెరలు కమ్ముకొని వస్తున్నాయి. తన చుట్టూ ఎంతో కష్టపడి ఎంతో ఆశగా నిర్మించుకున్న ప్రపంచం పెలపెలా ఎవరో బాంబు వేయగా బద్దలు అయిపోయినట్టు నీల కూలిపోతోంది. మేధ ఏర్పరచుకున్న ఆశలు, నమ్మకాలు, కోరికలు, ధైర్యం అన్నీ దాని క్రింద శిథిలమై నామరూపాలు లేకుండా నశించిపోతున్నాయి. మేధ చచ్చిపోవాల్సిందే. ఎలాగో బతికి బయటపడింది. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మూతపడిపోయింది. కట్టాల్సిన బాకీలు, ఇవ్వాల్సిన పైకం, ఇల్లు, ఒంటి మీద నగలు అమ్మేసి తీర్చేసింది. మేధ మనసు ఒకటి అంతులేని అఘాతంలోకి దొర్లిపోయినట్లుగా అయింది. అక్కడంతా కటిక చీకటి, దారి తెన్ను తెలియని అయోమయంగా ఉంది. రజని అమెరికా వెళ్ళిపోయాడు. మేధ ఊరుకోలేదు. ఆనంద మహర్షి ఒక లాలస నిండిన వ్యక్తి. కొంతమంది వ్యక్తుల్లో బలహీనతలకి ఎరవేసి ఆయన తనకి తానుగా ఒక సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. ఆయన కట్టుకుంటున్న ఆనంద భవనంకి రజని లాంటి వాళ్ళు తమ ప్రతిభని ఇటుకలుగా మోసే కూలీ వాళ్ళు అవుతున్నారు. రజనీ నైపుణ్యం పుణ్యమా అని ఆయనకి అనతి కాలంలోనే అంతులేని పాపులారిటీ వచ్చింది. ఆయన పేరిట భజన సమాజాలు వెలిసినాయి. రజనీ వెళ్ళిపోయాడని తెలియగానే పరి అంకుల్, ప్రభాకర్, సుహాసిని అందరూ దిగ్భ్రాంతి చెందారు. వాళ్ళు మేధని చూడటానికి వచ్చారు. మేధ చేతులు జోడించింది. దయించి ఆ మాటలు ఎత్తకండి, మీ సానుభూతి చూపించి నన్ను ఇంకా చంపకండి అంది. మేధ పిల్లల్ని చూడటం మానేసింది. వాళ్ళని చూస్తే, ముఖ్యంగా ప్రశాంతి ముఖంలో అచ్చుగుద్దినట్లున్న ఆ నల్లని కళ్ళు చూస్తే రజనీయే చూస్తున్నట్లుగా ఉన్నాడు. పో, నా కళ్ళకి కనిపించకుండా అవతలికి పో. నా ఎదురుగా వచ్చావా చంపేస్తాను. మేధ అరుస్తుంటే ప్రశాంతి భయపడి పారిపోయి సుహాసిని మెడని కౌగిలించుకుని వణికిపోసాగింది. మేధకి పిల్లల్ని చూస్తుంటే రెట్టింపు ద్వేషం కలుగుతోంది. వారిని బద్ధశత్రువులుగా చూస్తోంది. వాళ్ళ నీడ కూడా గిట్టనట్లు దగ్గరికి రానియటం లేదు. మేధ మనసు సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకులా ఉంది. నిలబట్టానికి, ఆలోచించటానికి ఆలంబనే దొరకటం లేదు. ప్రభాకర్ మేధని ఒక్క క్షణం కూడా వదలటం లేదు. మీరు భయపడకండి, నేనేం చావను అంది. మేధ, నాకెవ్వరితో మాట్లాడాలని లేదు. తలుపులు వేసుకోబోతుంటే అతను వారించాడు. మేధ, మేధ నువ్వేం చేస్తున్నావో తెలుసా? అమాయకులైన పసిపిల్లల్ని శిక్షిస్తున్నావు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు. బాధ్యత? మేధ ఎండిన పెదవుల మీద విరక్తి నిండిన నవ్వు కదిలింది. తండ్రికి లేని బాధ్యత తల్లికి ఎందుకుండాలి? తండ్రి అవసరం లేదని చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతే తల్లి ఎందుకు సాకాలి? ఎందుకా? మగవాడికి లేని బుద్ధి, మానవత్వం, సంస్కారం ఇంకా మీలో మిగిలి ఉన్నాయి కాబట్టి. నో, ఇలాంటి పొగడ్తలతోనే, ఇలాంటి తీయటి మాటలతోనే ఆడదానికి మెడలో గుదిబండ వేస్తున్నారు. ఇక అది సాగదు. మేధ, ఒక్క నిమిషం నీ ఆవేశం తగ్గించుకొని ఆలోచించు. ఆ పిల్లలేం తప్పు చేశారు? ఎవరో నిన్ను బాధ పెట్టారని వారిని ఏమీ చేయలేని నువ్వు అమాయకులైన ఈ పసివాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఇది అన్యాయం కాదా? కమాన్ మేధ, నీలో వ్యక్తిత్వం ఏమైపోయింది? మేధ కళ్ళెర్ర చేసింది. ప్రభాకర్, నాకు ఎవరితో మాట్లాడాలని లేదన్నానా? అవతలికి వెళ్ళు. ప్రభాకర్ అవతలికి వెళ్ళిపోయాడు. అతను మేధ మనసు చేస్తున్న భయంకరమైన పోరాటాన్ని చూస్తున్నాడు. అతనికి మేధని చూస్తుంటే జాలేస్తోంది. కాని ఏం చెయ్యలేడు. మేధ జీవితం ఒక సుడిగుండంలో చిక్కుకుపోయింది. గిరగిరా తిరుగుతోంది. మేధ తేలిపైకి వస్తుందో, దానిలో అడుక్కు వెళ్ళిపోతుందో కాలమే నిర్ణయించాలి. అతను పిల్లల్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు. డాడీ చెప్పకుండా ఊరు వెళ్లారమ్మా, అందుకని మమ్మీ అంత కోపంగా ఉంది అంటూ బుజ్జగించాడు. చెప్పినట్లు విని మమ్మీని విసిగించవద్దు అంటూ నచ్చచెప్పాడు. సుహాసిని ఏడుస్తూ అంది. మేధ, మీ బావగారు పోతే నాకెంత ఊపిరిపోసావే. నీకే వచ్చాయి ఈ బాధలు. నాకే బాధలు లేవక్క, జస్ట్ నీరసంగా ఉంది అంతే. మేధ ఏడవగా ఎవ్వరూ చూడలేదు. మేధ ఆనంద మహర్షి గురించి పత్రికలకి వ్యాసాలు వ్రాసింది. ఆయన జీవితం చీల్చి చెండాడుతున్నట్టుగా ఉన్నాయవి. మేధ శోధిస్తుంటే ఆధారాలు దొరకసాగాయి. డబ్బుగల వారిని ఆయన మోసగిస్తున్నాడు. ముఖ్యంగా వైధవ్యం పొందిన స్త్రీలు, భర్తలు వదిలేసిన వాళ్ళు, ఆస్తిపరులు, అందమైన వాళ్ళు, అతి ముఖ్యమైన ఆకర్షణలు. అతని శిష్యగణంలో చాలా మంది యువకులు, ఆరోగ్యవంతులు, స్ఫురద్రూపులు అయిన వాళ్ళున్నారు. వారిని వీరిని జత చేసి ఒకరికి ఎరవేస్తున్నాడాయన.
మధ్యతరగతి జీవితాల్లో ఉండే కఠోర నియమాలు, బంధాలు అక్కడ ఉండవు. నిత్య జీవితంలో రుచి పచి లేనట్టు విసిగిపోయిన వారికి అక్కడ ఒక దేవేంద్ర వైభవం. అక్కడ మనిషికి మనిషి సులభంగా దొరుకుతాడు. బంధాలు లేవు, బాధ్యతలు అసలే లేవు, అనుబంధాలు అంటూ కట్టిపడేసే నియమాలు లేవు. స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. గాలిలో ఎగిరే పిట్టకి అయినా ఒక నియమం ఉందేమో, వీరికి అదీ లేదు. మనసుకి శరీరానికి ఇష్టం వచ్చిన రీతిలో ఆనందం గ్రోలటమే వారి ధ్యేయం. నర్మద అనే అమ్మాయి మీదని వెతుక్కుంటూ వచ్చింది. మేడం, నేను మీ ఆర్టికల్స్ చదువుతున్నాను. నేను కూడా ఆ వెలుగుకి ఆకర్షింపబడిన శలభాల్లో ఒకదాన్ని అంటూ తన జీవితం గురించి చెప్పింది. నర్మదకి భర్త పోయాడు, పిల్లలు లేరు, వయసులో ఉంది, ఆస్తిపరురాలు, జీవితం నిండా వెలితి. మహర్షి దగ్గర ఆత్మానందం దొరుకుతుందనే ఆశతో వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే వారి ఉచ్చులో ఇరుక్కున్నానని తెలిసింది. అది తెలుసుకునేసరికి ఇల్లు ఒళ్ళు గుల్ల అయింది. మేధ నర్మదని మహర్షి మీద కేసు పెట్టమని అడిగింది. నోనో, మాది చాలా పేరు ప్రతిష్టలు గల కుటుంబం అంది నర్మద. నర్మద, మీరేం చేస్తున్నారో తెలుసా? ఈ నిజం బయటికి రానియకుండా ఇలాంటి కొంతమందిని అన్యాయం పాలు చేస్తున్నారు అంది. మేధ ప్రోద్బలంతో నర్మద అంగీకరించింది. నాకు తెలిసిన ఒక అతను విజయ్ అని ఉన్నాడు. అతను లీడింగ్ లాయర్. ఏ కేసు పట్టుకున్నా అంతు తేలుస్తాడు. అతనితో మాట్లాడతాను. మీ చేత మహర్షి మీద కేసు పెట్టిస్తాను. ఆ సాయంత్రం మేధ విజయ్ ఇంటికి వెళ్ళింది. కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత అతను 1-2 సార్లు కలిశాడు. ఇంటికి రమ్మనమని ఆహ్వానించాడు. మేధ వెళ్లాలనే అనుకుంది. ఫోన్ చేస్తే రోహిణి కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడింది. విజయ్కి ఫోన్ చేస్తే సాయంత్రం 6 గంటలకి రమ్మన్నాడు. మేధకి ఆ టైంలో పని ఉంది. పరి అంకుల్ ఇంటికి వెళ్లి వస్తూ దోవలో విజయ్ ఇంటి దగ్గర దిగి వెళ్ళింది. టైం 3 గంటలు కావస్తోంది. తలుపులు తీసే ఉన్నాయి. నౌకర్లు ఎవరూ లేరు. మేధ లోపలికి వెళ్ళింది. లోపల నుంచి పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. మేధ సందేహంగా ఆగిపోయింది. రోహిణి అరుస్తోంది. నీకసలు సిగ్గుందా? నాతో బెంగళూరు వెళ్తున్నానని చెప్పి మెడ్రాస్ వెళ్తావా? ఆ లేడీ టైపిస్ట్ని వెంటేసుకొని కులుకుతావా? నోర్మి, నా వెనక సిఐడిలా చేరి ప్రతిదానికి ఆరా లాగుతావు. నేనింకా భరించను. లేడీ టైపిస్ట్ కాదు, 100 మంది ఆడవాళ్లతో తిరుగుతాను. నా ఇష్టం. ఏమిటి తిరుగుతావా? ఎలా తిరుగుతావో చూస్తాను. నిన్ను వాళ్ళని చీల్చి చెండాడేస్తాను. నేను నీ భార్యని. భార్య? భర్తకి ఒక్కనాడైనా కమ్మటి భోజనం పెట్టావా? నా ఆస్తి అంతస్తు మహారాణిలా అనుభవిస్తున్నావు. ఎందుకు పెట్టాలి? రోహిణి ఎకసెక్కంగా అంది. వంటలు చేసి మగవాళ్ళని ఆకట్టుకునే ఆడాలంటే నీకు అసహ్యంగా? అదుగో అదే. పెళ్లి కాకముందు నేను అన్న ప్రతి మాటని గుర్తుపెట్టుకుని వడ్డీతో సహా తీరుస్తూ నరకం పెడుతున్నావు. నిన్ను పెళ్లి చేసుకోవటం నేను చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. అనుభవించు తీరిగ్గా. మరి ఆ లేడీ టైపిస్ట్ని తీసేస్తావా లేదా? తీయను. నా ఇష్టం. ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అవును, పందికి బురదగుంట అంటే ఇష్టం. ఏమిటే వాగా? ఎవరే పంది? విజయ్ రోహిణ్ణి కొట్టాడు. నువ్వేరా నువ్వే. నువ్వు పందివే కాదు, ఎంగిలాకులు నాకే కుక్కవి. మేధని వాడు వదిలేశాడుగా, మళ్ళా మొదలుపెట్టు. మళ్ళీ దెబ్బలు వినిపించాయి. మేధ వెనక్కి అడుగులు వేసి గిరుక్కున వెనక్కి తిరిగి గబాలన బయటికి పారిపోయి వచ్చింది. మేధకి ఇంటికి వచ్చినా మనసంతా చేదు తిన్నట్టుగా ఉంది. ఇద్దరు సంస్కారం గల మనుషులు మాట్లాడుకునే మాటలేనా? 6:30 అవుతుండగా విజయ్ ఫోన్ చేశాడు. మేధ, నువ్వు రాలేదేం? నేను రోహిణి 3 గంటల నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాం. రోహిణి నీకోసం స్పెషల్గా బాదం ఖీర్ చేసింది. చాలు విజయ్, చాలు. నీ హిపోక్రసీ ఇక చాలించు. మేధ మనసులోనే చెవులు మూసుకుంది. విజయ్ నర్మదని మర్నాడు తీసుకురమ్మనమని చెప్పాడు. మేధ ఉదయం పనిచేస్తుంటే ఫోన్ మోగింది. మేధ తీసింది. హలో మేధ, అవతల నుంచి రోహిణి పలికింది. హలో రోహిణి, నీతో ఒక మాట చెబుతాను. ఏమీ అనుకోవుగా? నువ్వు అనుకున్నా నేను లక్ష్య పెట్టను. చెప్పు. నువ్వు దయుంచి విజయ్ దగ్గరికి రావద్దు. అతనితో మాట్లాడటం కానీ ఫోన్ చేయడం కానీ చేశావా నేను ఊరుకోను. ఇంత నిర్మోహమాటంగా చెబుతున్నానని ఏమీ అనుకోకు. సారీ. విజయ్ నన్ను పెళ్లి చేసుకున్నాడే కాని తర్వాత అతను తొందరపడ్డానని అనసాగాడు. నాకు ఒళ్ళు మంటగా అనిపించేది. అతను నా ఎదురుగా తీయగా మాట్లాడుతూ నా మీదనే తన ప్రాణం ఉన్నట్లు నటిస్తూ నా వెనకే లేడీ క్లర్కులతో తిరుగుతాడు. ఐ హేట్ హిమ్. అతన్ని వదిలేయచ్చుగా అంది మేధ. ఎందుకు వదలాలి? విజయ్కి పరువంటే ప్రాణం. అది నీకు తెలుసుగా. నేను దాన్ని ఆయుధంగా తీసుకున్నాను. యాగీ చేస్తానంటే హడలి దారికి వస్తున్నాడు. నువ్వు మరో లాయర్ని వెతుక్కో. నా భర్త జోలికి మాత్రం రావద్దు. ఉంటాను. రోహిణి ఫోన్ పెట్టేసింది.
మేధ ఆలోచిస్తూ ఉండిపోయింది. విజయ్ క్షణక్షణం ప్రతి వాళ్ళ దగ్గర రోహిణి గురించి అంత ప్రేమ ఉన్నట్టు ఎందుకు చెబుతాడో ఇప్పుడు అర్థమైంది. అతనికి రోహిణికి పడదు. కానీ అతనికి సంసారిక జీవితం కన్నా రోహిణి కన్నా అతని పరువు ముఖ్యం. అందుకే దాన్ని కాపాడుకుంటాడు. 2 రోజుల తర్వాత నర్మద తను కేసు పెట్టనని అంది. అదేమిటి నర్మదా? అంది మేధ. ఇదంతా గొడవ, మా వాళ్ళు వద్దంటున్నారు అంది. మేధ ఆనంద మహర్షి గురించి సిబిఐకి రిపోర్టు చేసింది. తన కర్తవ్యం తను నెరవేర్చింది. తర్వాత చేయాల్సిన బాధ్యత వారిది, తనది కాదు. మేధ కూర్చొని ఉంది. తను మెడిసిన్ చదవకుండా వదిలివేయటం ఎంత అవివేకమో ఇప్పుడు అర్థం కాసాగింది. ఇన్నాళ్ళు తనేం చేసింది? సంపాదన విషయంలో రజనీ కాళ్ళు తన కాళ్ళు అనుకున్నట్టుగా నడిచింది. రజనీ హఠాత్తుగా తనని కింద పారేసి వెళ్ళిపోయాడు. తను ఇప్పుడు మళ్ళా నడక నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. గుండెల నిండా శూన్యం. జీవితం మొదటి నుంచి ఒక్కొక్క ఇటుకే తీసుకువచ్చి జీవన సౌధం నిర్మించాలి. తనకి అంత శక్తి ఉందా? అడుగుల చప్పుడయింది. మేధ తిరిగి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. వస్తూనే మేధని చూస్తూ లే పద అన్నాడు. ఎక్కడికి? అంది మేధ లేవటానికి కూడా ఓపిక లేనట్టుగా నీరస స్వరంతో. ఆలస్యం చేయకుండా తర్కం పెట్టకుండా వెంటనే నాతో రా. నాకు ఎక్కడికి రావాలని లేదు ప్రభాకర్. మాట్లాడకుండా రా. అతను కూర్చున్న మేధని జబ్బ పట్టుకుని బలవంతంగా లేవదీశాడు. ఆలస్యం చేస్తే నష్టపోతావు అన్నాడు. ఎక్కడికో చెప్పు. చెప్పటం దేనికి? నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని, నువ్వు చేసిన ఘనకార్యానికి సంతోషించుదువు గాని. అతను ఆవేశంగా మేధని ఈడ్చుకు వెడుతున్నట్టుగా తీసుకువెళ్లి ఆటోలో కూలేశాడు. ఆటో హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆగింది. ఇక్కడెవరున్నారు? అంది. చూద్దువు గానిరా. చెయ్యి పట్టుకు లాక్కు వెళ్లాడు. ఒక రూంలోకి వచ్చారిద్దరు. చూడు మేధ, నువ్వేం చేశావో నీ కళ్ళతోనే చూడు అన్నాడు మంచం వైపు చూపిస్తూ. మేధ చూసింది. అక్కడ మంచం మీద ప్రశాంతి పుల్లలా ఉన్న కాళ్ళు చేతులతో చిక్కి శల్యమయి మంచానికి అంటుకుపోయినట్లుగా ఉంది. ముక్కుకి ఆక్సిజన్ పెట్టారు. గ్లూకోజ్ డ్రిప్ పెట్టారు. చూడు నీ నిర్లక్ష్యం ఎంతవరకు వచ్చిందో. ప్రశాంతి నీకోసం ఏడ్చి ఏడ్చి ఇలా అయ్యింది. నువ్వేమో వాళ్ళని హాస్టల్కి పంపేశావు. చూడు, చంపేసుకుంటావో బ్రతికించుకుంటావో నీ ఇష్టం. మేధ మంచం దగ్గర కూలబడింది. ప్రశు ప్రేమగా పిలిచింది. ప్రశు మళ్ళీ పిలిచింది. ప్రశాంతి కళ్ళు ఎక్కడ్నుంచో చూస్తున్నట్టుగా తెరుచుకున్నాయి. ఆ చూపులు బేలగా ఉన్నాయి. ఏడుపుతో పుట్ట అదురుతోంది. మమ్మీ, నా మీద కోపం వచ్చిందా అన్నట్లు దీనంగా చూస్తోంది. ప్రశు మేధ మంచం మీదకి వాలిపోయింది. ముద్దులతో ఆ చిన్నారి తలని నింపేసింది. నేనెంత తప్పు చేశానమ్మా, ఎంత పాపిష్టిదాన్ని. ఏడుస్తుంటే శాంతి కూడా దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసింది. మమ్మీ అంది. మేధ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. తనకు ఎవరూ లేకపోవటమేమిటి? తన కోసం తను కావాలని తప్పిస్తున్న ఇద్దరు పిల్లలుంటే ఇంతకంటే బ్రతకటానికి ఆలంబన ఇంకేం కావాలి? మేధ పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చింది. ప్రభాకర్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. ఎంత చిత్రం, ఈ స్కూలు నా కోసం పెట్టినట్టుంది అంది. కోలుకున్న ప్రశాంతిని చూస్తుంటే అప్పుడప్పుడు మేధ గుండెలు చెరువులయ్యేవి. ప్రభాకర్ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడకపోతే ప్రశాంతిని తను బలవంతంగా చంపేసినట్టయ్యేది. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే మమ్మీ టాటా అని చెయ్యి ఊపుతుంటే మేధకి కంఠం గద్గదికమవుతోంది. పరి అంకుల్ రోజు సాయంత్రం వేళ వస్తున్నారు. పిల్లలతో కలిసి కబుర్లు చెబుతారు, నవ్విస్తారు, అల్లరి చేస్తారు. మేధ, నీకో కథ చెప్పనా అంటారు. వద్దు అంకుల్, నాకు కథలు వినాలని లేదు. నా కళ్ళకి నా చుట్టూ ఎన్నో జీవితాలు కథలుగా కనిపిస్తున్నాయి అంది. అది అక్షరాలా నిజమే. మేధ మత్తు వదిలిన వ్యక్తిలా కళ్ళలో నుంచి మేలుకున్న దానిలా ఒక్కోసారి స్పృహ వచ్చినట్లుగా మెల్లగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తోంది. చుట్టూరా ఎంతమంది బాధాపీడితులు, తనకంటే మించిన వ్యథాభరితులు. అకారణంగా భర్తలు వదిలేసిన వాళ్ళు, ప్రాణప్రదంగా పెంచుకుని పెద్ద చేస్తే వృద్ధాప్యంలో ముఖమైనా చూడకుండా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు, పెళ్లి అయి పిల్లలుండి కూడా పరాయి స్త్రీలతో చేరి సుఖజీవనం సాగిస్తున్న ప్రబుద్ధులు, ప్రేమించినట్టు నటించి కావాల్సిన ఆనందం కొల్లగొట్టి మళ్ళా భార్యల చెంగుల చాటున దాగి మా భార్యలే మా నెత్తిమీద దేవతలు అన్నట్టు ప్రవర్తించే పురుష పుంగవులు, తమలో ఏ లోటు లేకపోయినా పెళ్లి కాకుండా ఉండిపోయి నలుగురితో అనవసరంగా మాటలు అనిపించుకుంటున్న పెళ్లి కాని ఆడపిల్లలు, కట్నాలు తేలేదని, అందంగా లేరని హింసించబడుతున్న అమాయకులైన స్త్రీలు. బాధలు ఆడవారికే కాదు, మగవారికి కూడా అనేకమున్నాయి. ఉద్యోగంలో వేధింపబడుతున్నవారు, ఆర్థికంగా కృంగిపోతున్నవారు,
నమ్మిన స్నేహితులుగా వచ్చి అప్పులు అడిగి ముంచేస్తే వికారులు అయిన వ్యక్తులు దాదాపు ఎవరిని చూసినా స్త్రీ పురుష వివక్షత లేకుండా ఏదో ఒక వ్యథని మెడలో గుదిబండలా మోస్తూ దాన్ని వదిలించుకోవటానికి మౌన పోరాటం జరుపుతున్న వారే. తనది ఒక విధమైతే వారిది మరో రకం. ఈ పోరాటం వారిని కృంగదీస్తున్నా వారెవరూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవటం లేదు, ఎవరిని నిందించడం లేదు. ఉన్న సుఖమేదో రక్షించుకుంటూ బాధపడుతున్న దాన్ని దూరం చేసుకోవాలని పెనుగులాడుతున్న వారే. మేధ తనకి ఎంతో తెలుసనుకుంది, కాని ఏమీ తెలియనట్లుండే వీరి జీవితాల్లోంచి తను నేర్చుకోవాల్సింది, ఆచరణలో పెట్టాల్సింది ఎంతో ఉంది అనిపించసాగింది. మేధ తన జీవితం ఒంటరిగా మళ్లీ నిర్మించుకోవటానికి ప్రయత్నిస్తుంటే లోకులు హేళనలతో, వెక్కిరింతలతో, సూటిపోటి మాటలతో దాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మేధ మార్కెట్కి వెళ్లి వస్తుంటే అదిగో ఆవిడగారే మేధ, డాక్టర్ గారమ్మాయి భర్త వదిలేశాడు అని ఒకరంటే, అవునట కదూ, సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాడట అని ఇంకొకరు అంటే, సన్యాసమా, నిజంగానా, ఈ మహాతల్లి ఏం చేసిందో మరి, మానవుడు పారిపోయాడు అని మరొకరు అంటే అందరూ గొల్లున నవ్వటం. మేధ నిర్వికారంగా మరింత హుందాగా నడిచి వచ్చింది. ఆ ముఖంలో తొట్రుపాటు లేదు, కృంగిపోయిన భావం లేదు. నేనేం తప్పు చేయలేదనే విశ్వాసం, మీ హేళనలు నన్నేం చేయలేవు అనే నిరసన. మేధ రాత్రి పిల్లలకి అన్నం తినిపిస్తుంటే శాంతి చెప్పింది, మమ్మీ, మరే మా స్కూల్లో పిల్లలు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు మమ్మీ. ఏమని? డాడీ మనల్ని వదిలేశారటగా, మనం మంచివాళ్ళం కాదట. డాడీ వదిలేస్తేనేం, మీకు మమ్మీ ఉందని చెప్పండి, మీకంటే మేం చాలా మంచి వాళ్ళమనండి. మర్నాడు శాంతి ఉత్సాహంగా చెప్పింది, మమ్మీ, నేను అలాగే అన్నాను, నన్ను ఇంకెవరూ ఏమీ అనలేదు. మేధ, ప్రభాకర్ పేర్లు జతచేసి స్కూల్ గోడల నిండా ఎవరో అసభ్యంగా వ్రాశారు. ఇది చూసిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు, ఈ పాడు స్కూల్లో మా పిల్లల్ని చదివించం బాబు అన్నారు. నిక్షేపంగా తీసుకువెళ్ళండి అంది మేధ. పిల్లలు కొంతమంది టీసీలు కావాలని అప్లికేషన్స్ పెట్టారు. ప్రభాకర్ వాటిని చూసి నిట్టూర్చాడు. మేధ పేపర్లు దిద్దుతుంటే అతను వచ్చి కూర్చున్నాడు. మేధ, నీకు నేను ముఖ్య విషయం చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు. చెప్పు అంది. ఈ స్కూల్ బాధ్యత అంతా నీకు వదిలేసి నేను వేరే ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు మన మీద వచ్చిన అపవాదులు పోతాయంటావా? మేధ సూటిగా అడిగేసరికి అతను నిరత్తరుడయ్యాడు. నాకు తెలుసు ప్రభాకర్, అయినా నాకు తెలియకడుగుతాను. ఈ ప్రపంచంలో ఇద్దరు పురుషులు స్నేహం చేస్తే పట్టించుకోరు, ఇద్దరు స్త్రీలు కలిసి ఉంటే మెచ్చుకుంటారు. కానీ ఒక స్త్రీ పురుషుడు స్నేహంగా ఉంటే ఎందుకని ఇన్ని అపవాదులు, ఎందుకిన్ని అవమానాలు? అంటే స్త్రీకి పురుషుడితో స్నేహం చేసే అర్హత గాని అధికారం కానీ లేదనా? నాకు తెలియదు మేధ, అతను అస్పష్టంగా అన్నాడు. మేధ కాగితాలు సర్దుతూ ఖచ్చితమైన స్వరంతో చెప్పింది, ప్రభాకర్, నువ్వు వేరే ఉద్యోగం చూసుకుని వెళ్తానంటే నాకేం అభ్యంతరం లేదు. స్కూల్ చూస్తానా లేదా అన్నది నా స్వంత విషయం, నేను ఆలోచించుకోవాలి అంది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మేధ శాంతి గౌను కుడుతోంది. పిల్లలు నిద్రపోయారు. మేధకి ప్రభాకర్ మాటలే గుర్తుకు వస్తున్నాయి. లోకం తనని ఏదోదో అంటోందని అతను బాధపడుతున్నాడు. అతని మూలంగా తనకి చెడ్డ పేరు రాకూడదని, అది వారించాలని అతని తాపత్రయం. అందుకే అతని ప్రాణం లాంటి స్కూలు వదిలేసి దూరంగా వెళ్ళిపోతానని అంటున్నాడు. మేధకి భయం వేయటం లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి స్వయం నిర్ణయం వారిది. ఒకరిని శాసించే హక్కు మరొకరికి లేదు. మే ఐ కమిన్? ఇంతలో వినిపించింది. మేధ చివ్వున తలెత్తి చూసింది. ఎదురుగా ప్రదీప్ నిలబడి ఉన్నాడు. అతను ఇదివరకటి కంటే లావుగా ఊరిపోయినట్లుగా ఉన్నాడు. గుర్తున్నానా? విలాసంగా అడిగాడు. ఎందుకు గుర్తులేవు? ఈ మధ్య నువ్వు వ్రాసిన నీ ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. అతను మేధ రమ్మనకుండానే లోపలికి వచ్చాడు. కూర్చోమనకుండానే ఎదురుగా ఉన్న కుర్చీలో టీవీగా కూర్చున్నాడు. మేధ గమనిస్తూనే ఉంది. ఒంటరిగా ఆడది ఉంటే ఈ మగాళ్ళకి ఎంత స్వతంత్రం వచ్చేస్తుంది. మేధ, నా ఉత్తరాలకి నువ్వు జవాబు వ్రాయలేదు. నేనే స్వయంగా అడిగి తెలుసుకుందామని వచ్చాను. మేధ మౌనంగా ఉండిపోయింది. ఏమిటి నీ జవాబు? రెట్టించాడు. దేనికి? నా గర్ల్ ఫ్రెండ్గా ఉండమని అడిగిన దానికి. ఈ విధవ స్కూలు మాన్పించేస్తాను. జస్ట్ నాతో టూర్స్ రావటం అంతే. నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి అయినా నాకు నీలో ఆకర్షణ పోలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నీకు నీ పిల్లలకి డబ్బుకి ఏ లోటు ఉండదు. నన్ను కాదన్నావా? నిన్ను ప్రభాకర్ని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను.
అప్పటికే ప్రభాకర్ పెట్టె పట్టుకుని వెనుక వచ్చి నిలబట్టం ప్రదీప్ చూడలేదు. బెదిరిస్తున్నావా? అంది మేధ. నీ ఇష్టం, నువ్వేదైనా అనుకో. పోనీ ప్రేమగా దేవరిస్తున్నాను, సరేనా? మీ ఆడాళ్ళకి ఇలాంటి నాన్సెన్స్ కావాలి. నాకు కావాల్సింది నువ్వు, నీ శరీరం. అతని మాట పూర్తి కానేలేదు. తలమీద ఠపీమని ఏదో వచ్చి పడింది. ప్రదీప్కి దిమ్మ తిరిగిపోయింది. అదేమిటా అని చూసే లోపలే ఇంకోటి వచ్చింది. మేధ అక్కడ టేబుల్ మీద ఉన్న రూళ్ల కర్ర, పేపర్ వెయిట్ విసురుతోంది. రాస్కెల్, ఎంత ధైర్యం నీకు! ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అంటే అంతలోకువా? మేధ పక్కనున్న గొడుగు పట్టుకుని వచ్చింది. దాంతో కొట్టబోతుంటే ప్రభాకర్ ఆపి ప్రదీప్ని చొక్కా పట్టి లేవదీశాడు. ఈడ్చి ఎడాపెడా కొట్టాడు. మళ్ళీ ఈ ఛాయల్లో కనిపించావా కాళ్ళు చేతులు విరిచేస్తాను అని హెచ్చరించి మెడపట్టి గుమ్మంలోంచి తోశాడు. మేధ ఆవేశం తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తోంది. మేధ, చూసావా, నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. మొత్తుకుంటున్నానా అన్నాడు. ఎప్పుడూ తోడు ఎవరు వస్తారు? ఒంటరిగా బతకటానికి సిద్ధమైనప్పుడే ప్రపంచంలో ఇలాంటి వెధవలు ఉంటారని, వారిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను అంది. పెట్టె చూస్తూ, ఇదేమిటి, ఊరు వెళ్తున్నావా అంది. అవును, వెళ్దామని అనుకున్నాను. నీ దగ్గరుండి నిన్ను అపవాదుల పాలు చేసే కంటే నీకు దూరంగా ఉండి సాయం చేద్దామని అనుకున్నాను. అతను నిట్టూర్చాడు. మేధ, నా కళ్ళు తెరిపిడి పడ్డాయి. ఎవరో అన్నదానికి వెళ్ళిపోయి నిన్ను రక్షణ లేకుండా ఒంటరిదాన్ని చేసే కంటే నీకు దగ్గరగా ఉండి ఆ మాటలు పడటమే నయం. నా కళ్ళెదుట ఇంత చూసిన తర్వాత నేనీక ఎక్కడికి వెళ్ళలేను అన్నాడు. మేధ కళ్ళలో మూగ కృతజ్ఞత కనిపించింది. వారం రోజుల తర్వాత ఆ రోజు ప్రభాకర్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ మేధ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ప్రశాంతి శాంతితో కలిసి మంచం మీద కూర్చుని ఇంకో అమ్మాయి ఆడుతోంది. ఎవరి అమ్మాయి అన్నాడు. నా పెంపుడు కూతురు అంది. నీ పెంపుడు కూతురా? ఆశ్చర్యపోయాడు. అవును, సరిగ్గా చూడు అంది మేధ పిల్లల ముగ్గురికి కప్పులతో పాయసం తెచ్చి ఇస్తూ. ఆ అమ్మాయి మేధ నడుం చుట్టూ చేతులు వేస్తూ గారాబం నిండిన స్వరంతో, ఆంటీ, క్యారమ్స్లో నేనే ఫస్ట్ అంది. వెరీ గుడ్, నీకు నేను రేపటి నుంచి టీటీ కూడా నేర్పుతాను అంది. ఎవరు మేధ అన్నాడు ప్రభాకర్. రమ్య, ఇలారా, ఈ అంకుల్కి నమస్తే చెప్పు అంది మేధ. రమ్య మంచం దిగి వచ్చి మేధ పక్కన నిలబడి చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది. నీ పేరేమిటో కూడా చెప్పమ్మా అంది మేధ. నా పేరు రమ్య. మీ అమ్మ పేరు కూడా చెప్పు. మా అమ్మ పేరు సుమతి. అంకుల్ పేరు? మా అంకుల్ పేరు ప్రభాకర్. ప్రభాకర్ రమ్య వైపు అయోమయంగా చూస్తున్నాడు. రమ్య సుమతి కూతురా? నువ్వెళ్ళి ఆడుకోమ్మా అంది మేధ. రమ్య వెళ్ళిపోయింది. మేధ, ఇదేమిటి, సుమతి కూతురు? సందేహంగా అడిగాడు. నేనే అనాథాశ్రమానికి వెళ్ళి పెంచుకుంటానని తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి నాకు ఆ ఉద్దేశం ఉంది. మనం ఉండగా రమ్య ఎవరూ లేని అనాథలా ఎందుకు పెరగాలి? ప్రభాకర్, నువ్వు మాకు ఎంత సాయం చేశావు. ఈ చిన్న పని చేసి నీకు సంతోషం కలిగించాను అనే హాయి నాకు దక్కని అంది. ప్రభాకర్ కూర్చున్నాడు. అతని చేతిలో న్యూస్ పేపర్ ఉంది. మేధ లోపలికి వెళ్లి టీ కలిపి తెచ్చి ఇచ్చింది. స్కూల్ యానివర్సరీ దగ్గరికి వచ్చింది. పిల్లలు టీచర్లు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈసారి మనం బాగా సెలబ్రేట్ చేయాలి అంది మేధ. అలాగే మేధ అన్నాడు. మేధ, ప్రభాకర్ ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎనలేని గౌరవం. ఒక్కనాడు కూడా నువ్వంటే నాకిష్టమని మాటలతో చెప్పుకోరు. వారి చేతల్లో మాత్రం అడుగడుగునా అది కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరు సంస్కార హృదయుల మధ్య స్నేహం అనేది ఎలా పరిణమిస్తుందో వారిని చూస్తే అర్థమవుతుంది. వారి ఇద్దరి మధ్య ఉన్నది ఉన్నతమైనది, అపురూపమైనది, కోర్కెరాహిత్యం నిండిన అనుబంధం. మేధ పుస్తకాలు సర్దుతూ కిటికీలో నుంచి బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది. వారి నవ్వులు, సందడి, చిలిపి కబుర్లు ఆ ఇంటిలో ఒంటరితనాన్ని, నిరుత్సాహాన్ని తరిమేస్తున్నట్టుగా ఉంది. మేధ వారి ప్రపంచం తనదిగా చేసుకుంటోంది. మేధకి ఇప్పుడు మళ్ళీ కాస్త హాయిగా అనిపిస్తోంది. అది శ్రామికుడు దినమంతా కష్టపడి సాయంత్రం వేళ విశ్రాంతి పొందే హాయి లాంటిది. మేధ ఈ 4 ఏళ్లు చాలా కష్టపడింది. కూలి శిథిలమైపోతున్న జీవితాన్ని మళ్ళీ స్వశక్తితో నిర్మించుకుంది. తనది అనే ప్రపంచం ఏర్పరచుకుంది. పిల్లలు, స్కూల్, ప్రభాకర్, పరి అంకుల్, సుహాసిని అందరూ కలిసి ఒకటే కుటుంబంలా ఉంటారు. ఎవరి జీవితాలు వారికి ఉన్నా కాస్త కష్టం వస్తే పరిగెత్తుకు వస్తారు. మేధ, ప్రభాకర్ ఈ నిశ్చింత చూస్తే నాకు భయం వేస్తోంది అంది. ఎందుకని మేధ? నీకు కూడా దూరం అవుతానేమోనని. ఆ భయం పొందాల్సింది నేను. అంటే? మేధ,
నీలో జీవితం నిర్మించే శక్తి ఉంది. నీకు ఎవరి దగ్గరగా ఉంటారో వారికి సుఖశాంతులు ఉంటాయి. మీలాంటి వాళ్ళు ఎదుటి వారికి మీకు తెలియకుండానే సూర్యుడిలా శక్తిని ప్రసాదిస్తారు. ఎప్పుడైనా నేనే నిన్ను పోగొట్టుకుంటానేమోనని భయపడాలి. అలాంటి భయం నీకెప్పుడూ వద్దు. ప్రభాకర్ తన ముందున్న పేపర్ చూస్తూ, మేధా, ఈ వార్త విన్నావా? అమెరికాలో ఆనంద మహర్షిని అరెస్టు చేశారట. ఆయన భక్తి ఒక వ్యాపారమట. ఇదిగో విను. ఆనంద మహర్షి అరెస్ట్, భక్తులు పరారీ. మేధ లేచింది. ప్రభాకర్, నీకు పనిలేదా ఏమిటి? లోకంలో ఉన్న అడ్డమైన వార్తలు చదువుతావు. వినటానికి నాకు విసుగ్గా ఉంది అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత నేను వెళ్తున్నాను మేధా అని వినిపించింది. సరే ప్రభాకర్ అంది మేధ. 10 నిమిషాల తర్వాత వంట ఇంట్లోంచి పని ముగించుకొని చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ప్రభాకర్ వెళ్ళిపోయాడు. పిల్లలు ఇంకా ఆడుతూనే ఉన్నారు. మేధ అల్మరా వైపు వెళ్తుంటే వ్రాసుకునే టేబుల్ మీద పేపర్ కనిపించింది. అది విడదీసి దానిమీద పుస్తకం ఒకటి ఎత్తుపెట్టి ఉంది. మేధ తీసి చూసింది. ప్రభాకర్ పెట్టాడది. అతని మనసు అర్థమైంది. మేధ తన ఎదుట ఆ వార్త చదవటానికి ఇష్టపడకపోయినా తను వెళ్ళిన తర్వాత శ్రద్ధగా చదువుతుందని అతని ఉద్దేశం కాబోలు. కనిపించేలా పెట్టి వెళ్ళాడు. మేధ ఆ పేపర్ని చదవలేదు. సర్రును చించి 2-3 ముక్కలు చేసింది. చెత్తబుట్టలో పారవేయబోయి ఆగింది. ఆ ముక్కలు ఇంట్లో ఉండటం ఇష్టం లేని దానిలా భద్రంగా తీసుకువెళ్లి వాకిట్లో చెత్తకుండీలో పడేసి వచ్చింది. మేధ ఇంటి గుమ్మం ఎక్కుతుంటే లారీ ధ్వని అయ్యింది. మేధ తిరిగి చూసింది. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది. చెత్తకుండీ దగ్గర ఆగి అందులో నుండి పక్కలకి వ్యాపిస్తున్న చెత్తని తీసుకెళ్లిపోయింది. క్షణంలో ఆ జాగా అంతా శుభ్రమయ్యింది. ప్రభాకర్ తను చూడాలని తెచ్చిన ఆ వార్త ఆ చుట్టుపక్కల ఎక్కడా లేనట్టుగా చెత్త కుప్పతో కలిసి వెళ్లిపోయింది. మేధ ముఖంలో సంతృప్తి కనిపించింది. దాదాపు 2 నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం మేధ స్కూల్ నుంచి వచ్చేసరికి వాకిట్లో ఆడుకుంటున్న రమ, ఆంటీ, నీకోసం ఎవరో వచ్చారు అంది. ఎవరు? మేధ చెప్పులు వదిలి లోపలికి వచ్చేసరికి హాలులో పడక్కుర్చీలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను మేధ రాకని గమనించినట్టుగా లేచి నిలబడ్డాడు. ఎవరు? అంది. మేధ అతను చేతులు చాస్తూ దగ్గరికి వచ్చాడు. అతను రజని. ఒక్క నిమిషం తర్వాత కానీ మేధ గుర్తుపట్టలేకపోయింది. చెంపలు బాగా నెరిశాయి. జుట్టు పల్చబడింది. ముఖం చిక్కి దవడలు పీక్కుపోయి అసలే పొడుగాటి ముఖమేమో ఇంకా పొడుగ్గా అయినట్టుంది. మేధ ఒక్క అడుగు వెనక్కి వేసింది. మౌనంగా ఉండిపోయింది. రాయిలా నిలబడింది. మేధ, డార్లింగ్, నేను వచ్చేశాను, తిరిగి వచ్చేశాను. మేధ అక్కడున్న కుర్చీలో కూలబడింది. రజనీ వచ్చి మోకాళ్ల మీద కూలబడి మేధ ఒడిలో తలదాచుకుని ఏడ్చేశాడు. మేధ, నేను ఎండమావుల వెంట పరిగెత్తాను, నన్ను క్షమించు. ఆ మహర్షి, ఆ ప్రపంచం, అదంతా ఒక మాయ. నా కళ్ళు తెరిపిన పడ్డాయి. నా అన్వేషణ, నా గమ్యం నువ్వేనని నాకు అర్థమయ్యింది. అందుకే వచ్చేశాను. ఎప్పుడొచ్చావు? అంది మేధ. ఇప్పుడే, ప్లేన్ దిగగానే సరాసరి నీ దగ్గరికే వచ్చేశాను. ఆ మాటలు మేధ మనసుని కదిలించలేదు. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తపిస్తున్నాను. అతని కంఠం ఆవేశంతో కంపిస్తోంది. కాని చిత్రంగా మేధకి ఏమీ అనిపించటం లేదు. నీకు ఇప్పుడు కావలసిందల్లా వేన్నీళ్ల స్నానం, కమ్మటి భోజనం, ప్రయాణంతో అలసిపోయున్నావు. సుఖమైన పక్క ఉంటే హాయిగా నిద్ర వస్తుంది అంది. అతను లేచి వెళ్లాడు. గడ్డం చేసుకున్నాడు. స్నానం చేసి తిరిగి వస్తూ, ఆ ఇల్లు అమ్మేశావని విన్నాను. దానికంటే చిన్నదైనా ఆ ఇంటికంటే ఈ ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ పాదం పెడుతుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా? నా అసలు ప్రశాంతత ఇక్కడే ఉందనిపించింది అంటూ అతను మంచం మీద కూర్చోబోయాడు. ఆ మంచం మీద కూర్చోకు, అలా కుర్చీలో కూర్చో అంది. ఇంతలో పిల్లలు 3 పరిగెత్తుకు వచ్చారు. ఆంటీ, ఆంటీ, శాంతి చూడు నన్నెలా గెల్లిందో అంది రమ్య మేధ నడుం చుట్టూ చేతులు వేసి. మేధ, ఆ అమ్మాయి? రజనీ ప్రశ్నార్థకంగా చూశాడు. సుమతి కూతురు అంది మేధ. పిల్లలు భోజనం చేసి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. రజనీకి భోజనం పెట్టింది. మేధకి అతనికి వడ్డిస్తుంటే ఏమీ అనిపించలేదు. తన మనసులో నిర్లిప్తతకి తనకే ఆశ్చర్యం వేసింది. ఇన్నేళ్ల తర్వాత అనుకోకుండా అతన్ని చూస్తుంటే ఆగ్రహం కానీ, ఉద్వేగం కానీ, తొట్రుపాటు కానీ, భయం కానీ ఏమీ లేవు. ప్రభాకర్ ఊర్లో లేడు. పనిమీద పక్క ఊరు వెళ్ళాడు. రేపు గాని రాడు. భోజనం చేసిన తర్వాత రజని దగ్గరికి వస్తూ, నా వాళ్ళు అయిన నిన్ను, పిల్లల్ని వదిలి వెళ్ళాను, మూర్ఖుడిని అన్నాడు. అతనింకా ఏదో చెప్పబోతున్నాడు.
మేధ అతన్ని కుర్చీలో కూర్చోమన్నట్టు చేత్తో చూపించింది. అతను మధ్యలోనే ఆగిపోయాడు. మేధ సుస్పష్టమైన స్వరంతో చెప్పింది, నేను ఎవ్వరికీ చెందను, నాకు నేనే చెందుతాను. నా జీవితం ఒక సామ్రాజ్యం. నా పరిధిలోకి వచ్చి నన్ను గౌరవించిన వాళ్ళని నేను గౌరవిస్తాను. అంతకంటే ఎవరితోనూ నాకు అనుబంధం ఉండదు. అతను తెల్లబోయాడు. కాని మేధ, మనం కలిసి ఉన్న రోజులు కలిసి ఉండటం అదంతా ఒక పెద్ద భ్రమ. ఎవరికి ఎవరూ చెందరు. మేధ, నేను చాలా బాధలో ఉన్నాను. దయించి నా మీద ప్రతీకారం తీర్చుకోకు. అంత టైం గాని అంత ద్వేషం గాని నాకు లేవు. నా జీవన సరళితో నేను చాలా బిజీ. అనవసర విషయాలు పట్టించుకునే తీరుబడి నాకు లేదు. మేధ, అతని పిలుపు ఆక్రోశంలా ఉంది. అదేమీ ఆమె మనసుని కరిగించలేదు. చూడు, నువ్వు రాగానే నేను తిట్టలేదు. ఇంటికి వచ్చిన వారిని అగౌరవపరచటం నాకు అలవాటు లేదు. నువ్వు ఈ ఇంటికి ఒక అపరిచితుడైన అతిథివి మాత్రమే. నువ్వు అలసటగా వచ్చావు. మా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నావు. కమ్మటి భోజనం చేశావు. నా మర్యాద నేను పూర్తిగా చేశాను. ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయి నీ మర్యాద నువ్వు దక్కించుకో. రజనీ హఠాత్తుగా అక్కడ కూలబడి కుర్చీ చేయి మీదికి ఒరిగి హృదయ విదారకంగా ఏడవసాగాడు. మేధని ఆ ఏడుపు ఈషన్ మాత్రం కూడా కరిగించలేదు. అక్కడ్నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి పిల్లల దగ్గర పడుకుంది. మేధకి తన మనసు తనకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఒక్కరోజు అతని కంటికి కనిపిస్తే అతన్ని నిలువునా చీరేయాలి అన్నంత ఆవేశం ఉండేది. చంపి పాతర వేయాలి అన్నంత ద్వేషం ఉండేది. కాని క్రమంగా అవి కాలగర్భంలో కలిసిపోయినాయి. ఎందువల్ల? అతను వెళ్ళినా తన జీవితం అనేది తను నిర్మించుకోవటం వల్లనా? అతను చేసి వెళ్లిన ఆఘాతాన్ని కృషి చేసి అచంచల విశ్వాసంతో ధైర్యంగా తను పూడ్చి వేసుకోవటం వల్లనా? ఆ రోజున అతనికి అన్నీ ఉన్నాయి. తను ఏమీ లేని బికారిలా ఉంది. ఈనాడు తనకి అన్నీ ఉన్నాయి. అతనికి ఏమి ఉందో లేదో అని తనకి అనవసరం. 4 సంవత్సరాలు. అబ్బా, ఇంత దూరం నడిచి వచ్చింది. ఎంత ప్రయాసపడింది. ఎంత ఒంటరితనం అనుభవించింది. దుఃఖంలో మనసు ఎంత దహించుకుపోతోంది. అఘాతాలు అన్నీ దాటి దిగ్విజయంగా శాంతి తీరం చేరుకుంది. ఒక్కొక్క ఇటికే పోగు చేసుకుని మళ్ళా ఆనంద కుటీరం నిర్మించుకుంది. తనలో శక్తి, పిల్లల ఆలంబన, ప్రభాకర్ నీడ తను పడిన శ్రమని మరిపించినాయి. తన శ్వేతజలంతో కట్టిన ఈ శాంతి తీరం ఎవరినో వచ్చి చిన్న భిన్నం చేయనీయదు. ఈ జీవితం తనది. ఏం చేసినా మానినా పూర్తిగా తన ఇష్టం. ఏది చేయాలో ఏది చేయకూడదో తనకి బాగా తెలుసు. ఎవరిని తిరస్కరించినా ఎవరిని అంగీకరించినా అది తన ఇష్టం. తను మనసా వాచ సంపూర్ణ స్వతంత్రురాలు. తన బాధ్యతలేమిటో తనకి తెలుసు. వాటిని తోసివేసే భీరువు కాదు. కష్టపడటమూ తెలుసు. అందులో సుఖాల్ని పూర్ణఫలంగా అనుభవించటమూ తెలుసు. రజనీ అనే వ్యక్తి 4 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా వచ్చి తను కాల్చి బూడిద చేసి పెద్ద గొయ్యి చేసి వెళ్లిన చోటులో తను పారవేసుకున్న సర్వనాశనం చేసుకున్న ఆనందం కోసం వెతుక్కుంటున్నాడు. వెతుక్కొని ఒకనాటికి అతనే ఇక్కడ నాకు మిగిలిందేమీ లేదు అని తెలుసుకుంటాడు. అతను ఏం చేస్తాడో ఏం అనుభవిస్తాడో తనకి పూర్తిగా అనవసరం. పొద్దున్నే ప్రభాకర్ వచ్చాడు. ఎవరు ఆ పడుకున్నది సోఫాలో? అడిగాడు. రజనీ. రజనీ అన్నాడు. అవును, ఊర్నుంచి వచ్చాడు. అలసటగా ఉందని అన్నాడు. అలసటగా ఉన్నవారికి అన్నం పెట్టకుండా పంపకూడదని నువ్వేగా నేర్పావు అంది. ప్రభాకర్ మాటలు వినగానే రజనీ లేచాడు. హలో అన్నాడు రజనీ. హలో అన్నాడు ప్రభాకర్. ప్రభాకర్ మేధ దిద్ది ఇచ్చిన పేపర్ల కట్ట తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయాడు. కొద్దిసేపైన తర్వాత మేధ కూడా వెళ్ళిపోయింది. అతన్ని పలకరించలేదు. అతనితో మాట్లాడలేదు. అతని వైపు తల తిప్పి చూడలేదు. ఆమె నడక ఎలాంటి తొట్టుపాటు లేకుండా హుందాగా మహారాణిలా ఉంది. మధ్యాహ్నం అయింది. లంచ్లో ప్రభాకర్, మేధ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. మేధ పిల్లలు వ్రాసిన వ్యాసాలు చూస్తోంది. ఆమె ముఖం నిశ్చలంగా, ఎప్పటిలాగానే ప్రశాంతంగా, ఆనందంగా, చిరునవ్వుతో ఉంది. ఆ ముఖాన్ని పరీక్షగా చూశాడు ప్రభాకర్. అక్కడ ఆవేదన పడిన ఛాయలు నామమాత్రం కూడా లేవు. మేధ, ప్రభాకర్ పిలిచాడు. రజనీ వచ్చాడు కదా? వచ్చాడు, ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు అంది. ఎంతైనా అతను నీ భర్త. ఆ అనుబంధం అతను నన్ను వదిలేసి వెళ్ళిన రోజునే తెగిపోయింది. అతను నీ పిల్లలకి తండ్రి మేధ. పిల్లలని నేను గత 4 సంవత్సరాలుగా ఒంటరిగా పెంచుకుంటున్నాను ప్రభాకర్. 4 సంవత్సరాలు ఉండగా లేనిది మరో 10-12 సంవత్సరాలు ఉండలేరా? అప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళవుతారు.
కానీ మేధ, నువ్వు అతన్ని అంగీకరించటం మంచిది. మొత్తానికి మగవాడివి అనిపించుకున్నావు. అంగీకరించి స్త్రీత్వానికి సంకెళ్ళు వేసుకోమంటావు, అంతేగా? నువ్వు 4 సంవత్సరాలు వదిలి వెళ్తే వెళ్ళావు. నువ్వు తిరిగి రావటమే నా జన్మ తరించిందనుకుంటాను. నా పూజలు ఫలించాయనుకుంటాను అనటానికి నేను ఎదురు చూడలేదు, పూజలు చేయనూ లేదు. కాని మేధ, ప్రభాకర్, ఏది చేయాలో ఏది చేయకూడదో నాకు బాగా తెలుసు. గత 4 సంవత్సరాలుగా నేను ఎన్నో విషయాల్లో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు తీసుకుంటున్నాను. నువ్వు నిజంగా నా ఫ్రెండ్వే అయితే నా వెంట ఉండు, లేకపోతే వెళ్ళిపో. నిర్మొహమాటంగా ఖచ్చితంగా చెప్పిన ఆ తీరుకి ప్రభాకర్ మాట్లాడలేకపోయాడు. గంట మోగటంతో ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మొదటి పీరియడ్ జరుగుతుండగా ప్యూన్ ఒక చీటీ తెచ్చి ఇచ్చాడు. మేధ తీసుకొని చూసింది. అది ప్రభాకర్ వ్రాశాడు. మేధ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ స్వవిషయం. నువ్వు పూర్తి స్వతంత్రురాలివి అన్న సంగతి ఒక్క నిమిషం మర్చిపోయినందుకు క్షమించు. నువ్వు రజనీని స్వీకరించినా మానినా నాకు సంబంధం లేదు. నేను ఎప్పటికీ ఎల్లవేళలా నీకు తోడుగా నీడగా ఉండే నీ స్నేహితుడినే, ప్రభాకర్. మేధకి ఆ కాగితం చూడగానే పెదవుల మీద ఆనంద దరహాసం వచ్చింది. ఇందాకటి నుంచి ప్రభాకర్ మనసు బాధ పెట్టానా అని మనసులో కాస్త వెరుపుగా ఉంది. ప్రభాకర్ ప్రభాకరే అని ఈ ఉత్తరం ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. ఈ 4 సంవత్సరాలలో అతను తనకి ఎన్ని క్లిష్ట సమయాల్లో అండగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే స్వభావం, కించిత్తు కూడా మార్పు లేదు. మేధ మరోసారి ప్రసన్న ముఖంతో చదువుకుని దాన్ని అపురూపమైన నగల బ్యాగులో భద్రపరుచుకుంది. సాయంత్రం అయింది. మేధ ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతుంటే ప్యూన్ ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. ఏమిటిది అంది. ఎవరో ఒక ఆయన మీకిమ్మని ఇది ఇచ్చి వెంటనే వెళ్ళిపోయారమ్మా అన్నాడు. మేధ కళ్ళజోడు పెట్టుకుని ఆ ఉత్తరం తీసి చదివింది. అది రజనీ వ్రాశాడు. అందులో ఇలా ఉంది. మేధ, నేను ఉదయం నుంచి ఆలోచిస్తున్నాను. నీ మాటలే నా మనసులో తిరుగుతున్నాయి. మొట్టమొదట నీ తీరు చాలా ఆశాభంగంగా అనిపించింది. ఆగ్రహావేశాలు వచ్చాయి. నువ్వు వెళ్ళిన తర్వాత రోషంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాను. కానీ మేధ, ఉదయం నుంచి ఆలోచిస్తుంటే చిత్రంగా నా ఆవేశం, ఆగ్రహం తగ్గిపోయాయి. నా మనసు వేలు పెట్టి నా వైపే నువ్వే దోషివి, ఈ రత్నాన్ని నువ్వే చేయి జార్చుకున్నావు అని చూపిస్తోంది. మేధలో ఉన్న ప్రేమించే హృదయం నీకు ఎక్కడా కనిపించలేదు కదా. ఆమె దగ్గర నీకు దొరికిన శాంతి, ఆనందం ఇంకెక్కడా దొరకవని నీకు అనుభవం మీద తెలిసింది కదా. ఆమెని క్షమించమని అడిగే అర్హత కూడా నీకు లేదు. ఆమె నిన్ను ఎందుకు క్షమించాలి? భర్త అనే బాధ్యత వదిలేసి వెళ్ళిన వాడివి. భర్త అనే అధికారంతో ఎలా తిరిగి వచ్చావు? ఒక్కసారి ఆలోచించుకో. నీకు నువ్వు చేసిన పని ఎంత సిగ్గుచేటో తెలుస్తుంది. నీకు మేధ కావాలి. ఆమె దగ్గరే నీకు సుఖశాంతులు అని నువ్వు నమ్మితే దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. పునర్జన్మగా భావించి ఆమె మనసుని ఒక కొత్త వ్యక్తిలా ప్రసన్నం చేసుకో. ప్రయత్నంలో నువ్వు కృషి చేస్తే మేధ ఎప్పటికైనా నీ పట్ల ప్రసన్నురాలు కావచ్చు. అది సంవత్సరాలు పట్టని, యుగాలు అవని నీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. మేధలో ఉండే ప్రేమించే హృదయాన్ని నువ్వు ప్రేమతో తప్ప అధికారంతో, అహంతో గెలుచుకోలేవు అంటూ పాఠం చెప్పింది. మేధ, నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. నిన్ను బాధలు అనే ఆఘాతంలోకి తోశాను. అది నా తప్పే. నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చిన విలువని, ప్రేమని అజ్ఞానంతో, అహంకారంతో నేను పోగొట్టుకున్నాను. నేనే నష్టపోయాను. ఈ చీకట్లు, అశాంతి, ఒంటరితనం నిండిన నా జీవితంలో మళ్ళా ఆనంద కిరణాలు వెల్లివిరియాలంటే అది నీ రాకతోనే సంభవం అవుతుంది. నేను నిన్ను గెలుచుకుంటాను మేధ. ఎంత కష్టమైనా సరే రెట్టింపు ప్రేమతో, ఓర్మితో నిన్ను నేను మళ్ళా గెలుచుకుంటాను. ఆ విశ్వాసం నాకుంది. అందుకే నేను ప్రస్తుతం దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మేధ, నీలో ప్రేమించే హృదయం ఉంది. అది నన్ను తప్పక క్షమిస్తుందని, మళ్ళా నన్ను దగ్గరికి తీసుకుంటుందని నాకు కొండంత విశ్వాసం. ఆ బలంతోనే నేను వెళ్తున్నాను మేధ. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు. ఇట్లు నీ రజని. ఆ ఉత్తరం చదవటం పూర్తి అయ్యేసరికి మేధ పెదవి మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. స్త్రీ ప్రేమించే హృదయాన్ని కించపరిచి నిర్లక్ష్యం చేసి వెళ్లి పురుషుడు తిరిగి వస్తే స్త్రీ అతన్ని క్షమించాలా? అవసరం లేదా? తను క్షమించదు. అతను క్షమించేట్టు ప్రేమతో, ఓర్మితో చేసుకుంటాడుట. భవిష్యత్తు ఏమిటో కాలమే తీరుస్తుంది. బస్టాండ్ వైపు నడుస్తూ అనుకుంది మేధ.
మౌన పోరాటం నవల అయిపోయిందండి. మళ్ళీ ఇంకొక మంచి నవలతో కలుసుకుందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.